జిల్లాలోని మున్సిపాలిటీలలో నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రెండవ రోజు గురువారం ఆయా మున్సిపాలిటీలలో నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గురువారం కలెక్టర్ జిల్లాలోని మద్దూరు, కోస్గి మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా కేంద్రాల్లోని ఆర్వోలకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చారు. హెల్ప్ డెస్క్ ద్వారా అభ్యర్థులకు ఉన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. కేంద్రాల్లో నామినేషన్ పత్రాలను తెలుగుతో పాటు ఇంగ్లీష్ భాషలో ఉన్నవి కూడా అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని వార్డుల ఓటర్ జాబితాలను ఉంచుకోవాలన్నారు. తొలి రోజు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయని ఆర్వోలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన నామినేషన్లను ఎప్పటికప్పుడు స్కాన్ చేసి టీపోల్ అప్లోడ్ చేయించాలని కమిషనర్లను ఆదేశించారు. కొస్గి మున్సిపాలిటీ పై అంతస్తు భవనంలో భద్రపరిచిన బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల పత్రాలను కలెక్టర్ పరిశీలించారు. కొస్గిలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీల కమిషనర్లు శ్రీకాంత్, నాగరాజు, మేనేజర్లు, ఇంజనీర్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.